చాలామంది బ్యాంకర్స్ అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా సేపు ఎక్కువ కూర్చొని పని చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ సిట్టింగ్ పోస్చర్ కరెక్ట్గా లేదనుకోండి, వాళ్ళు ఎక్కువగా నెక్ పెయిన్స్తోని బ్యాక్ పెయిన్స్తో క్లినిక్ వస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. సో మనం ఎలా కూర్చోవాలి, కూర్చునేటప్పుడు ఎప్పుడు కూడా ఫీట్ రెస్ట్ అయి ఉండాలి, ఫ్లోర్ మీద రెస్ట్ అయి ఉండాలి. ఏదర్ ఫ్లోర్ మీద కానీ లేకపోతే మీకు ఏదైనా రెస్టింగ్ ప్యాడ్ ఉంటే రెస్టింగ్ ప్యాడ్ మీద కానీ ఫీట్ ప్రాపర్గా రెస్ట్ అయి ఉండాలన్నమాట ఫ్లోర్ మీద. ఆ తర్వాత నీస్ 90 డిగ్రీస్లో చక్కగా ఉండాలి. హిప్కి వచ్చేసరికి నీ లెవెల్ కన్నా హిప్ లెవెల్ స్లైట్గా డౌన్ ఉండాలి, మరి గోతులో కూర్చున్నట్టు కాకుండా స్లైట్గా చిన్నగా డౌన్ లెవెల్లో ఉండాలన్నమాట. ఇక బ్యాక్ వచ్చేసరికి మీకు బ్యాక్లో ఉండే కర్వ్ ఉంటుంది కదా, ఆ కరువు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. కొంతమందికి బాగా ఎగ్జాజరేటెడ్గా ఉంటుంది, కొంతమందికి చిన్నగా ఉంటుంది. ఇలా మీ కరువుని కాంప్రమైజ్ చేసే అంత బ్యాక్ రెస్ట్ ఉండాలన్నమాట. అంతే తప్ప బ్యాక్ రెస్ట్ పెట్టుకోమన్నారు కదా అని పెద్ద పెద్ద పిల్లోస్ అవి పెట్టుకొని బాగా రౌండ్ పిల్లోస్ ఎక్కువగా ఉన్న పిల్లోస్ పెట్టుకుంటే అవి మీ బ్యాక్ని పుష్ చేస్తూ ఉంటాయి ముందుకి. అలా కాకుండా బ్యాక్ రెస్ట్ ఎప్పుడు కూడా మీ బ్యాక్ కాంటోర్ షేప్కి ఎంత అవసరమో అంత బ్యాక్ రెస్ట్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఒకవేళ బ్యాక్ రెస్ట్ లేకపోతే మీ చైర్కి, ఒకవేళ ఇప్పుడు ఎస్ షేప్ చైర్స్ వస్తాయి, ఈ ఎస్ షేప్ చైర్స్ ఉన్నాయనుకోండి, ఆ ఎస్ షేప్ చైర్ మీకు కరెక్ట్గా బ్యాక్ రెస్ట్ దొరుకుతుందో లేదో చూసుకోండి. దొరికితే ఇంకా బ్యాక్ రెస్ట్ ఎడిషనల్గా పెట్టుకోని అవసరం లేదు, మీ బ్యాక్కి కావాల్సినంత సపోర్ట్ మాత్రమే ఇచ్చుకోండి, పుష్ చేసినట్టు ఇవ్వద్దు. అలాగే షోల్డర్స్ కరెక్ట్గా ఉండాలి, ఇయర్ లెవెల్లో ఉండేటట్టు షోల్డర్స్ చూసుకోవాలి. అండ్ దెన్ చిన్న ఎప్పుడు కూడా ఫ్లోర్కి ప్యారలల్గా ఉండాలన్నమాట. అప్పుడు అలాగే మీ మానిటర్ని పైకి ఎలివేట్ చేసుకోండి. చిన్న ఎప్పుడు ఏదో న్యూట్రల్ లెవెల్లో కానీ కొంచెం పైకి ఎక్స్టెండెడ్ లెవెల్లో కానీ ఉండి పనిచేస్తే మీకు నెక్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఈ పొజిషన్లో ఎక్కువగా వర్క్ చేస్తే మీరు అలా కాకుండా ఇలాగ కిందకు ఉంచుకొని ఇలా పనిచేస్తే మాత్రం నెక్ పెయిన్ బౌండ్ టు కమ్ అనమాట. చాలా యంగ్ ఏజ్లో మీకు నెక్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తాయి. సో అలా కాకుండా ఈ రైట్ పోస్చర్ మెయింటైన్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.